రామగుండం నగర కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో నిర్వహించడం జరిగింది. వర్షం సైతం లెక్క చేయకుండా ఆటపాటలతో ఆడడం జరిగింది. ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అడిషనల్ కలెక్టర్ అరుణాశ్రీ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ వేడుక. ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులనే దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అని అన్నారు. అనంతరం మహిళా మున్సిపల్ సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. and consolation. మా దుర్గా మాతలు ఈరోజు ఎక్కడికెళ్ళినా చూస్తా ఉన్నారు, తడుస్తూ కూడా బతుకమ్మ ఆడతాం. ఈ ఊరు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలని ఆ అమ్మవారిని పూజిస్తూ అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ మీరు పూలు మరి ఇవన్నీ కాలుష్యాన్ని నిర్మూలించే విధంగా మన సంస్కృతి ప్రకారంగా బతుకమ్మ పండుగను 1000 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి పండుగను అద్భుతంగా నిర్వహిస్తూ మీరు చేస్తున్న ప్రాంతాలలో రేపు విజయదశమి రోజు పెద్ద ఎత్తున మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి కుటుంబాల మీద ఉండాలి. ఈ ఊరు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలని మనస్ఫూర్తి కోరుతూ ఈరోజు అద్భుతంగా మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ గారు, ఐఏఎస్ అరుణశ్రీ గారు మరి వారి యొక్క బృందం అంతా కూడా మహిళా సంఘ నాయకులు మరి వివిధ విభాగాల అధికారులు దీని భాగస్వాములై ఇంత పెద్ద ఎత్తున మారు వేషపడుతున్నా కూడా బతుకమ్మ పండుగ నిర్వహించడం మీ అందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం. ఇదే మాదిరిగా ఐక్యపత్యంతో అద్భుతమైన గోదావరి కానీ రామగుండాన్ని తీర్చిదిద్దుకోవాలని ముందు పోతా ఉన్నాం. అభివృద్ధి వైపు మీరు చూస్తూ ఉన్నారు, మార్పు అద్భుతంగా కనబడతా ఉంది. మీరందరూ కూడా మున్సిపాల్లో భాగస్వాములు. మీరు ఈరోజు ఈ ఊరు బాగుపడుతుందా లేదా? అద్భుతంగా అవుతుందా? రామగుండం మారుతుందా? గట్టిగా బాగుందా? గతంలో లేని ఎప్పుడు లేని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మొత్తం క్యాబినెట్ తో పాటు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్, మీ తమ్ముడు, అన్న, మీ కుటుంబ సభ్యులైన మీ అందరి ఆశీస్సులతో మీరందరూ గర్వపడే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు మీ ద్వారా ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ దుర్గామాత ఆశీస్సులు మనస్ఫూర్తిగా మీ అందరి కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుతూ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, వారి యొక్క క్యాబినెట్ మంత్రులందరికీ కూడా రామగుండం యువకుల పక్షాన, కార్మికుల పక్షాన, అక్కడ చిన్నల పక్షాన, ప్రతి కుటుంబ పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.